అండి, గ్రాండ్ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట నెత్తిలతో పకోడీ వేసుకున్నాం. ఇలా నెత్తిలు పచ్చివి శుభ్రంగా కడుక్కున్నాం. తలా తోకలు తీసి వెనిగరేసి ఉప్పేసి నానబెట్టి ఇలా కడుక్కున్నాం. కడుక్కొని దీన్ని పక్కన పెట్టుకొని ఇలా దీన్ని పకోడీ వేసుకున్నాం. పొయ్యి మీద నూనె పెట్టాను. నూనె పెట్టి కాగిన తర్వాత దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను. కొద్దిగా మనం అల్లం వెల్లిపాయ, అట్లాగే కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఉప్పు ఒక చెంచా, అట్లాగే కారపొడి, ఒక చెంచా, అట్లాగే పసుపు కొంచెం, పసుపు కొద్దిగా. ఇప్పుడు ఈ చికెన్ మసాలా లేదా ఫిష్ మసాలా ఏదన్నా కొంచెం వేద్దాం టేస్ట్ కోసం. కొంచెం మసాలా పౌడర్, అట్లాగే కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ మిక్స్ చేసి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు ఇలా మసాలా అంతా మంచిగా కలుపుకున్నాం. ఇలా మంచిగా అన్నిటికి పట్టేటట్టు ఇలా కలుపుకుందాం. కలుపుకొని ఇందులో మనం కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేద్దాం. అన్నీ కలిసిన తర్వాత ఇలా కార్న్ ఫ్లోర్ వేద్దాం. ఇలా కార్న్ ఫ్లోర్ వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిలో నూనె పెట్టి కాలిన తర్వాత ఇవి వేద్దాం. ఇలా నెత్తిలు వేద్దాం. నత్నీళ్ళు అంటారు, నెత్తిళ్ళు అంటారు. ఇలా వేస్తే చూడండి, ఇలా పకోడీలాగా వేయగానే పేపర్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం మనం కరివేపాకు, ఎల్లిపాయ కూడా వేసుకుందాం. కరివేపాకు, ఎల్లిపాయ వేసుకోవాలి. ఇలా వీటిని మనం ఒక పేపర్లో వేసుకుందాం. ఈ పకోడీ రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఇందులో వేస్తున్న తిని చూడండి.